విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జూలై నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 8 నుంచి విమాన సర్వీసులు భోగాపురం నుండే నడుస్తాయంటూ కొన్ని విమానయాన సంస్థలు ప్రకటిస్తున్నాయి. సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ స్కూట్ తన వెబ్సైట్లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. భోగాపురం విమానాశ్రయం పనుల గురించి మరింత సమాచారం మా విశాఖపట్నం స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు సిద్ధమైంది. జూలై 8వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలు కూడా తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు పలు సంస్థలు కూడా ఇప్పటికే వెబ్సైట్ల వేదికగా కూడా సూచనలు చేస్తూ ఉన్నాయి. అయితే జూలై 8వ తేదీన సింగపూర్ సంబంధించిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఒక సింగపూర్ ఎయిర్లైన్స్ తన ప్రత్యామ్నాయంగా ఉన్న స్కూట్ ఎయిర్లైన్స్ ఏదైతే పలు సూచనలు కూడా విడుదల చేసింది. జూలై 8వ తేదీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు కూడా అధికారికంగా తమ వెబ్సైట్లో కూడా ప్రయాణికులు సూచించింది. జూలై 8వ తేదీ నుంచి ఎవరైతే సింగపూర్ వెళ్ళదలుచుకున్నారో పాత ఎయిర్పోర్ట్ ప్రస్తుతం విశాఖలో నడిబొడ్డులో ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి కాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి తమ సంస్థ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు కూడా చెప్పింది. అదేవిధంగా 2:30 గంటల ముందే బోర్డింగ్ సంబంధించిన చెక్కింగ్ సంబంధించి కూడా చెక్ఇన్ పద్ధతులు కొనసాగుతాయి. అదేవిధంగా బోర్డింగ్ సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో 2:30 గంటల ముందే కూడా ఎయిర్పోర్ట్లో చెక్ఇన్ సంబంధించి బోర్డింగ్ సంబంధించిన కార్యకలాపాల్లో పూర్తి స్థాయిలో వారు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఒక నివేదిక రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేస్తున్న ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభిస్తామని ఇటీవలే విశాఖ వేదికగానే ఉత్తరాంధ్ర పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే మొదటగా జూలైలో 8వ తేదీ నుంచి ఈ సింగపూర్ ఎయిర్లైన్స్ అయితే తమ కార్యకలాపాలు ప్రారంభిస్తూ ఇప్పటికే అధికారికంగా చెప్పడంతో ఖచ్చితంగా జూలై 5వ తేదీనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జూలై 5వ తేదీనే నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలే విశాఖలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా దీని మీద చెప్పడం జరిగింది. జూన్ నెలాఖరికి పూర్తి స్థాయిలో అన్నీ సిద్ధం చేసి జూలైలో దీన్ని ప్రధానమంత్రి చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తారని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రోడ్డు కనెక్టివిటీ పనులు అయితే వేగవంతమయ్యాయి. దాదాపు విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకోవాలంటే దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఈ ఎయిర్పోర్ట్ ఉంది. ప్రస్తుతం ఉన్న ఎయిర్పోర్ట్ విశాఖ నడిబొడ్డులో ఉన్నప్పుడు కూడా ఇది భారత నౌకాదళం ఆధీనంలో ఉండడంతో కొన్ని ప్రయాణాలు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ నైట్ ప్రయాణాలకు సంబంధించి కొంచెం పర్మిషన్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని నైట్ టైం ఫ్లైట్స్ కూడా ల్యాండింగ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి అంతర్జాతీయ స్థాయి విమానాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవ్వగానే రన్వే కూడా చాలా పెద్దది కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చాలా పెద్దగా ఉండే ఫ్లైట్స్ అటు అమెరికా కావచ్చు, అరబ్ కంట్రీ లాంటి ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రన్వే కూడా చాలా పెద్దది కాబట్టి పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా ఈ ఎయిర్పోర్ట్ సిద్ధమైంది. ఇటీవల అది ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ట్రయల్ రన్ కూడా దాన్ని నిర్వర్తించారు. అప్పటికే ఎయిర్పోర్ట్ వేదికగానే ఇది జూన్ నెలాఖరు కానీ జూలైలో కానీ దీని ప్రారంభానికి సిద్ధంగా ఉంటుందని అప్పుడే ప్రకటించారు. ఇప్పుడు ఈ స్కూట్ సంస్థ ప్రయాణికులకి ఇప్పుడు పలు హెచ్చరికలు కూడా చేసింది, ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. జూలై 8వ తేదీ నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచే తమ కార్యకలాపాలు ఉంటాయని. అయితే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్లకు సంబంధించి కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చేటప్పుడు ఒక కోడ్ కూడా ఉంటుంది. ఆటోమేటిక్గా కోడ్ కూడా కొత్తది వస్తుంది. కానీ ఇప్పుడు విశాఖపట్నంకి ఏదైతే ఎయిర్లైన్స్ కోడ్ ఉందో VTZ అనే ఎయిర్పోర్ట్ సంబంధించి కోడ్ ఉందో ఆ కోడ్ మీదే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి కూడా ఆ VTZ కోడే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ప్రయాణాలు చేస్తుంటారో ఈ కోడ్ మారుతుంది కాబట్టి అదే కోడ్తో కంటిన్యూ అవుతుంది. కాబట్టి ప్రయాణాలు చేసేవారు 2 రోజులు ముందుగానే కొంచెం అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి. వారికి సంబంధించిన బుకింగ్ సంబంధించిన మెయిల్స్ కావచ్చు, SMS లాంటి పూర్తి స్థాయిలో చెక్ చేసుకోవాలి. మరోవైపు ఈ ప్రధానంగా విశాఖ సిటీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకోవాలంటే రహదారులకు సంబంధించి ప్రధాన రహదారులు కొంచెం కనెక్టివిటీ ప్రాబ్లం ఉందని స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే VMDA పలు పనులు కూడా వేగవంతం చేసింది. మున్సిపల్ శాఖ సంబంధించి కూడా కొన్ని కనెక్టివిటీ సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో
ఎయిర్పోర్ట్కి శీఘ్రగమనంగా చేరే విధంగా, ఎయిర్పోర్ట్కి త్వరగా చేరే విధంగా కనెక్టివిటీ కూడా పెంచే దిశగా ప్రణాళిక చేసింది. పూర్తిస్థాయిలో రోడ్లు కూడా విస్తరించే పనులు కూడా వేగవంతమయ్యాయి. పూర్తిస్థాయిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా జూన్ నెలాఖరు దాటికి దాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సింహాచలం హనుమంతవాక నుంచి డైరెక్ట్గా హైవే కనెక్ట్ అయ్యే రూట్ కూడా సిద్ధమవుతా ఉంది. మరోవైపు బీచ్ కారిడార్లో కూడా ఒక ప్రణాళిక చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు క్యాబ్స్ బుక్ చేసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకోవాలంటే ఈ ఛార్జీలే చాలా అదనపుగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి సిటీ నుంచి ప్రస్తుతం నడుస్తున్న ఎయిర్పోర్ట్కి చేరుకోవాలంటే క్యాబ్లో దాదాపు 600 నుంచి 700 రూపాయలు ఛార్జ్ చేసే పరిస్థితి. అదే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకోవాలంటే చాలా ఎక్కువగా వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధాన సమస్య కూడా ఇక్కడ కనెక్టివిటీ సమస్య ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో తీసుకురావాలని విశాఖ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా టూర్స్ ట్రావెల్స్ ఏజెంట్స్ కూడా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువగా విమాన సంబంధించిన ప్రయాణం చేసేవారికి ఇది ఒక రకంగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి విమాన సంస్థలు అందుకనే ముందుగానే ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఏదైతే ఈ స్కూట్ సంస్థ, సింగపూర్ సంస్థ ఏదైతే ఉందో జూలై 8 నుంచి తమ కార్యకలాపాలు అక్కడ ప్రారంభిస్తామని ముందుగానే ప్రజలు కూడా సూచించిన నేపథ్యంలో ఇక నుంచి జూలై 8 నుంచి దాదాపు అన్ని ఫ్లైట్స్ కూడా అక్కడి మొదలయ్యే అవకాశాలే కనిపిస్తుంది. మరోవైపు ప్రస్తుతం నడుస్తున్న ఈ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు అన్ని ఫ్లైట్స్ కూడా ఇక ఆగిపోయే పరిస్థితే కనిపిస్తూ ఉంది. దీన్ని సూచనగా ఒక ఇన్ఫర్మేషన్గా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి విమాన సంస్థ కూడా ప్రకటించింది కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న ఎయిర్పోర్ట్ నుంచి జూలై 5వ తేదీ తర్వాత దాదాపు అన్ని ఫ్లైట్స్ కూడా ప్రస్తుతం నడుస్తున్న ఎయిర్పోర్ట్లో ఆగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జూలై 8 నుంచి కూడా అన్ని విమాన సంస్థలు కూడా దాదాపుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు ప్రయాణం కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి విమాన సంస్థల ద్వారా ప్రయాణం చేసే విమాన ప్రయాణికులు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితిగా మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజల కోరిక ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధమైతే ఉత్తరాంధ్ర కళ మారనుంది. అనేక కంపెనీలు కూడా చుట్టూ అనేక టూరిజం పరంగా కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అనేక ఇండస్ట్రీస్ రాబోతున్నాయి, ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. ఈ ఉత్తరాంధ్ర ప్రజలు డెవలప్మెంట్ అవ్వాలన్నా, ఉత్తరాంధ్ర రూపురేఖలు మారాలన్నా ఈ ఎయిర్పోర్ట్ అనేది చాలా కీలకం. అనేక ఐటీ కంపెనీలు కూడా ఇప్పుడు క్యూ కడుతున్న తరుణంలో ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలకి అందుబాటులోకి వస్తే మరిన్ని ఐటీ కంపెనీలు కూడా ఉత్తరాంధ్ర వేదికగా ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు విమానాశ్రయం సిద్ధమవుతుందో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేసిన అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.